నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ జూలై నెల 27వ తారీఖు తర్వాత వచ్చే ఒకే ఒక్క ఫోన్ కాల్ అనేది నీ జీవితాన్నే మార్చేస్తుంది తల్లి. నేను చెప్పే ఈ మాటల్ని పూర్తిగా నమ్మకంతో విను అని అంటున్నారండి. నిజంగా ఒక గొప్ప ఆఫర్ మనకి ఇవ్వబోతున్నారండి. గొప్ప అవకాశం, గొప్ప అద్భుతం అని కూడా మనం అనుకోవచ్చు. ఈ నెల 27 తర్వాత మనకి ఎప్పుడు వస్తుందో తెలియదండి. నిజంగా ఎవరైతే కనుక ఒక జీవితంలో విసిగిపోయి, అక్క నేను ఎన్నోసార్లు బాబా దగ్గర అడిగానక్క, నాకు ఏదైతే జరుగుతుందని ఎదురు చూశానో అది జరగలేదు అని అనుకున్న వాళ్ళు కానీ, విసిగిపోయి ఒక విషయాన్ని పక్కన పెట్టేసిన వాళ్ళు కానీ, అందరూ కూడా అండి బాబా చెప్పే ఈ సందేశానికి నిజంగా స్పందించవచ్చండి. ఎందువల్లనంటే నిజంగా బాబా చూపించిన ఒక అద్భుతాన్ని మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా బాబా అన్నట్టుగా అండి, ఇప్పుడు రాబోయే 27వ తారీఖు తర్వాత అంటే జూలై నెలలో, నిజంగా జూలై అంటే 7వ నెల అండి. 7 అంటే ఒక లక్కీ నెంబర్ అని కూడా చెప్పవచ్చు. అందువల్ల ఒక లక్ అనేది మనందరికీ రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఒకే ఒక ఫోన్ కాల్ అండి. నిజంగా మనం ఊహించి ఉండమండి. ఒక్కొక్క సమయాల్లో మనకి ఏమవుతుంది అని అంటే, అనుకోకుండా ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కానీ, ఒక ఫ్రెండ్స్ కానీ, మనం అసలు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందనే అనుకోమండి. ఎదురు చూసి ఉండం. ఒక విషయం గురించి కానివ్వండి, లేదంటే ఒక ఫ్రెండ్స్ ఫోన్ చేశారని కానివ్వండి, ఒక బిజినెస్ గురించి కానివ్వండి, ఆ ఫోన్ కాల్ వస్తే మనం ఎంత సంతోషిస్తామో అలాంటి ఒక ఫోన్ కాల్ నీ జీవితాన్నే మార్చబోతుంది అని అంటున్నారు. నిజంగా ఇది ఖచ్చితంగా బాబా ఒక గొప్ప ఆఫర్ ఇచ్చినట్టేనండి. ఒక గొప్ప అద్భుతాన్ని మనకి చూపించబోతున్నారు. గొప్ప అవకాశాన్ని మనకి ఇవ్వబోతున్నారు. అది ఎలాంటి ఫోన్ అయినా కావచ్చండి. నిజంగా మీరు ఎదురు చూసే ఒక ఫోన్ కంటే అద్భుతమైన ఒక ఫోన్ కాల్ అయ్యి ఉండొచ్చు, మన జీవితాన్నే మార్చేసేటంతగా. ఒక భక్తురాలికి ఏమైంది అని అంటే అండి, ఈ భక్తురాలు నిజంగా జీవితంలో అండి ఎన్నో కష్టాలు పడి, అక్క ప్రతి విషయంలో కూడా నేను మోసపోయానక్క, నాకంటూ ఎవరు తోడు లేరు, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అని చెప్పి అనుకొని జీవితంలో విసిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాగే ఈ భక్తురాలు కూడా అండి తన కొడుకు కోసం అంటే ఒక జాబ్ అనేది లేక, ఆ పిల్లవాడు కొడుకు సరిగ్గా చదువుకోకుండా రోడ్డు మీద ఫ్రెండ్స్ తోటే తను స్పెండ్ చేస్తూ ఉండేవాడు. పెద్దవాళ్ళని ఎదురుకిచ్చి మాట్లాడడం, మర్యాద ఇవ్వకపోవటం, ఇలా చేస్తూ ఉండేవాడండి. బాబాదిని నమ్ముకున్న ఆవిడకి చాలా నమ్మకం అండి. బాబా సహాయం చేస్తారు, బాబా నన్ను చెయ్యొదలరు అని చెప్పి ఎంతో శ్రద్ధ సబూరితో, నమ్మకము, ఓపికతో ఉంటూ ఉండేది. ఆ పిల్లవాడిని సరిచేసుకోవచ్చు, బాబా ఎలాగైనా సరే పిల్లవాడి మనసు మారుస్తారు అని చెప్పి ఒక నమ్మకంతో ఉందండి ఆవిడ. సరే, ఇంకా పిల్లవాడికి 10th అయిపోయింది. ఎలాగోలా మళ్ళీ 2-3 సార్లు ఫెయిల్ అయినా కూడా అలా కష్టపడి చదివి ఏదో పాస్ అవ్వడం మాత్రమే. కానీ అతని సరైన పద్ధతిలో అతను వెళ్ళకపోవడం, ఫ్రెండ్స్ తోటే తను ఎంజాయ్ చేయడం, సరిగ్గా స్కూల్కి వెళ్ళేవాడు కాదు, చెప్పిన మాట వినేవాడు కాదు, చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఫోను ఎప్పుడు కూడా ఫోను యూజ్ చేయటం కానీ, ఇలాంటి విషయాలు చూస్తూ ఆ తల్లికి చాలా విసుగు అనేది వచ్చేసిందండి. అసలు బాబాని నేను నమ్ముకున్నానే, ఈ పిల్లవాళ్ళు అస్సలు మార్పు అనేది రాలేదే అని చెప్పి ఆవిడికి రాను ఆ నమ్మకము, ఓపిక అనేది తగ్గిపోతూ ఉందండి. నిజంగా అసలు మనకి ఒక కర్మఫలాలు అనేవి మనకు ఉంటాయండి. నిజంగా ఇది అక్షరాల నిజం. మన తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల మన కర్మను అనుభవిస్తూ ఉంటాం. ఆ కర్మ అనేది తగ్గేంత వరకు కూడా బాబా మనని పరీక్ష పెడుతున్నారని అనుకోవచ్చు, మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికని అనుకోవచ్చు. మనకి ఎంతవరకు కూడా మన పిల్లల వల్ల కానీ, మన హస్బెండ్ వల్ల కానీ, మన తోడబుట్టిన వాళ్ళ వల్ల కానీ ఏదో ఒక కష్టం వచ్చినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, విసిగిపోతున్నాము, బాబాని నమ్ముకున్నాము, అసలు బాబాకి వినిపిస్తుందా లేదా అని కూడా అనుకుంటూ ఉంటామండి. కానీ మనకు ఆయన నేర్పించే పాఠాలు అనేవి ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అప్పుడే మనం నిజంగా అండి ముందుకు వెళ్ళగలుగుతాం. మనకి ఈజీగా పాస్ అయిపోతే ఆ మార్కులకి వాల్యూ అనేది ఉండదండి. ఎంత కష్టపడి మనం ముందుకు వెళితే అంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతామండి లైఫ్లో. అలాంటి
ఇలాంటి పాఠాలనే బాబా మనకు నేర్పిస్తూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా అందుకు ఒక కారణం అనేది ఉంటుంది. అలాగే ఈ భక్తురాలు కర్మఫలాలు ముగిసేంత వరకు కూడా తన కొడుకు మూలంగా తను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉందండి. చివరికి ఒకరోజు ఏమైంది అని అంటే అసలు మార్పే రాదని విసిగిపోయి అసలు సరేలే ఆ పిల్లవాడు తన ఇష్టానికి వదిలేసింది, అసలు వినట్లేదు, మాట అనేది వినట్లేదు, తిట్టినా కొట్టినా కూడా వయసు అనేది పెరిగిపోవడం వల్ల పిల్లవాడికి మళ్ళీ ఎక్కడ ఎదురు తిరుగుతాడో అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా వదిలేసి ఊరుకున్నారండి. ఒకరోజు ఏమైంది అని అంటే తన ఫ్రెండ్ అండి, ఒక అమ్మాయికి ఫ్రెండు సింగపూర్లో ఉన్నారనమాట. ఆవిడ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి సడన్గా ఫోన్ చేసేసరికి తనకి ఎవరో ఏంటో కూడా తెలియలేదు. చాలా ఏళ్ల తర్వాత, అంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఒకటిగా చదువుకున్న తన ఫ్రెండు సింగపూర్లో సెటిల్ అయ్యి తను అక్కడి నుంచి ఫోన్ చేసిందండి. తనకి ఫోన్ చేసినప్పుడు తను మాటల్లో చెప్పలేమండి ఆవిడ సంతోషం అనేది అలా ఉందన్నమాట. నిజంగా ఆవిడ నా నెంబరు ఎలా కనిపెట్టింది, తనకి ఎలా ఫోన్ చేస్తుంది అన్న విషయం కూడా తనకి అసలు తెలుసుకోలేకపోయింది. మాటల్లో పలానా పేరు, నా పేరు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం అనేది జరిగింది. నేను ఇక్కడ సింగపూర్లోనే సెటిల్ అయ్యానురా, నీ గురించి నువ్వెలా ఉన్నావు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ వారు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు తను తన అబ్బాయి గురించి చెప్పిందండి. వాడు ఇలా ఉన్నాడురా, ఇలా చేస్తున్నాడు, తనకి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని అంటే ఇక ఏమి బాధపడ, మాకు అన్నీ సరే అవుతాయిలే అని చెప్పేసి తను అట్లాగా ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మాట్లాడిందండి. మాట్లాడినప్పుడు తనకి ఏదో ఒక సపోర్ట్ తనకు దొరికినట్టుగా, నిజంగా ఏదో ఒకటి తనకు ఒక అద్భుతం అనేది జరగబోతుంది అని అన్నట్టుగా తనకు ఒక మంచి సంతోషం అండి. తన కొడుకు గురించి ఏదో కొంత మార్పు అనేది రాబోతుంది అని చెప్పేసి తను మాట్లాడుతూ అరే నీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నాకు ఫోన్ చెయ్యి అని చెప్పేసి తను చెప్పిందండి. చెప్పినప్పుడు తను అక్కడ సింగపూర్లో సెటిల్ అయ్యి తను ఒక జాబ్ చేస్తుంది. తను ఎంతోమందికి జాబ్ ఇచ్చిందనమాట అక్కడ. ఈ పిల్లవాడు ఇలా ఉన్నాడు, తను ఏం చేయాలని అనుకున్నప్పుడు ఎప్పుడైతే తను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇతను తన కొడుకు కనుక మారి చక్కగా ఉంటే జాబ్ గురించి అడగడమో, ఏదైనా రిఫరెన్స్ మనకి ఏదైనా సహాయం చేయమనో అడగొచ్చండి. కానీ ఆ పిల్లవాడు అలా ఉన్నాడు కదా అని తను కొంచెం వెనకడిగ వేసింది. సరే తన ఫోన్ కాల్ ఎప్పుడైతే వచ్చిందో నిజంగా అండి ఆ ఫోను తన కొడుకు విన్నాడా ఏమో కానీ తెలియదు. నిజంగా ఆ ఫోన్ వచ్చిన ఆ అద్భుత క్షణాలండి నిజంగా వాళ్ళ ఇంట్లో ఒక మంచి పాజిటివ్గా అనిపించడం, నిజంగా తన బాబానే తనతో మాట్లాడినట్టుగా తను భావించి తన కొడుక్కి చెప్పిందండి. ఒకరోజు కూర్చోబెట్టి అరే నా ఫ్రెండ్ ఇలాగా ఫోన్ చేసింది, తను చాలా తన కొడుకుని తన పిల్లల్ని కూడా తను ఫారెన్ తీసుకువెళ్ళి అక్కడ సెటిల్ చేసి తను చాలా బాగా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్నారు అలా ఉన్నారు, వాళ్ళకి దేనికి లోటు లేదు, బాగా సంపాదించుకుంటున్నారు అది అని చెప్పినప్పుడు తన మాటలు ఏదో ఒక మాట పిల్లవాడికి కనెక్ట్ అయిందండి. ఇంకప్పటి నుంచి కూడా కొంచెంగా మార్పు రావటం, తనకు కూడా ఒక సింగపూర్ వెళ్ళాలి అన్న ఒక ఆశ అనేది తనకు వచ్చిందండి. అట్లాగా సరే తను అనుకున్నప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడనమాట. అమ్మ నేను బాగా చదువుకుంటాను, దీని తర్వాత కోర్స్ అనేది చేస్తాను, నేను డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తాను, పై చదువులు కూడా చదువుకుంటాను అని చెప్పి అట్లా కొంచెంగా చదువుకున్న తర్వాత ఒకరోజు వచ్చి వాళ్ళ అమ్మగారితో అమ్మ మీ ఫ్రెండ్కి నన్ను సిఫార్సు చేస్తావా, నేను ఫారెన్ వెళ్ళాలన్న కోరిక అనేది నాకు ఉంది అని. ఇంత పెద్ద మార్పు సడన్గా తన కొడుకులో వస్తుందని తనే స్వయంగా వచ్చి తన ఫ్రెండ్తో మాట్లాడమంటాడని అస్సలు అనుకోలేదండి. ఏదైనా సరే అండి మనకి ఒక్క నిమిషం చాలండి మన జీవితం అనేది మారటానికి. అందువల్ల ఎప్పుడూ కూడా బాబా మనం ఊహించిన దానికంటే ఆ కొడుకు మారితే చాలు, ఏదో ఉద్యోగం చేసుకొని తన జీవితాన్ని చూసుకుంటే చాలని అనుకున్న అతనికి తన తల్లికి బాబా మంచి ఒక అద్భుతాన్ని చూపించాడండి. ఆ కొడుకు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు. తన ఫ్రెండ్ మూలంగా తన కొడుకుని ఫారెన్ పంపించడం అనేది జరిగిందండి. అలాగా జీవితం అనేది ఎలా మారుతుందో మనం చెప్పలేము. ఏదో ఒక రూపంలో బాబా మీకు జూలై 27 తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది మీకు రప్పించడం, దాని ద్వారా మీకు కానీ మీ పిల్లలకు కానీ ఒక జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చేలాగా చేయడం అనేది ఖచ్చితమండి. నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.